ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, వృద్ధి చేయు దేవుని ఆశీర్వాదము. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 11వ వచనం. మోషే ఇశ్రాయేలీలకు ఆశీర్వాదంగా చెప్పిన ఈ మాటలు దేవుని హృదయాన్ని తెలియజేస్తాయి. దేవుడు తన ప్రజలను తగ్గించేవాడు కాదు, వృద్ధి చేసేవాడు. ఆయన ఆశీర్వాదం పరిమితమైనది కాదు, 1000 రెట్లు అని చెప్పడం ఆయన సమృద్ధిని సూచిస్తుంది. దేవుడు సంఖ్యలోనే కాదు, ఆత్మీయంగా, కుటుంబాలలో, సేవలో, విశ్వాసంలో కూడా వృద్ధి కలుగజేయాలనుకుంటాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి. మనము ఆయనతో నడిచినప్పుడు ఆయన కృప మన జీవితాలలో విస్తరిస్తుంది. కాబట్టి మనము చిన్న ఆలోచనలతో కాకుండా దేవుని మహత్తర యోచనలపై విశ్వాసంతో జీవించాలి. వృద్ధి కలిగించేది మన శక్తి కాదు, దేవుని ఆశీర్వాదమే. దేవుడు వృద్ధి చేసే దేవుడు. ఆయన ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది. విశ్వాసంతో నడిచిన వారికి ఖచ్చితంగా వృద్ధి కలుగుతుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు వృద్ధి చేసే దేవుడవు అని మేము నమ్ముచున్నాము. మా జీవితాలలో, కుటుంబాలలో, సేవలో నీ ఆశీర్వాదం విస్తరించినట్లు కృపచూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.